ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ బ్లాక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే సొమాలియన్ పైరేట్స్తో ఫైట్, అది ఒక షిప్ మీద తీశారు, అది కూడా బాగుంది. అంటే యాక్షన్ బ్లాక్స్ ఒక్కొక్క ఎంట్రీ బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. తర్వాత థర్డ్ వచ్చేసి వీళ్ళిద్దరి వార్. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు వార్ జరిగినప్పుడు కూడా అంటే ఇలా రక్తాలు కారిపోయి తెగిపడిపోవడం కాకుండా హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఫైట్స్ తీశారు. హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఫైట్స్ ఫెంటాస్టిక్ యాక్షన్ కొరియోగ్రఫీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఈ సినిమాలో బోట్ ఫైట్స్ ఉన్నాయి, షిప్ ఫైట్స్ ఉన్నాయి, అన్ని రకాల క్రేజీ ఫైట్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఎన్టీఆర్ నెగటివ్ రోల్ అంటే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్, బట్ ఇట్ విల్ ఎండ్ పాజిటివ్లీ. అంటే ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఎందుకు అదే నెగటివ్ షేడ్స్కి వెళ్తాడు, చివరికి ఎట్లా పాజిటివ్ అవుతాడు అన్నదే సినిమా. ఈక్వల్గా హైప్ చేశారు ఇద్దరిని. అంటే హైప్ చేయడం కాదు, స్టోరీ వాళ్ళు ఎలా రాసుకున్నారంటే ఇద్దరికి ఈక్వల్ రోల్ ఉంది. ఒకతను గ్రేట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, ఒకతను పాజిటివ్ క్యారెక్టర్. కాకపోతే చివరికి ఇద్దరు కూడా ఏం జరుగుతుంది, ఎలాగ పాజిటివ్ అని. ఎన్టీఆర్ ఫిజికల్గా చాలా బాగున్నాడు, కాకపోతే ఆ సౌత్ ఇండియన్ లుక్ తీసుకురావడం కోసం కొంచెం డల్ చేశారు ఆయన లుక్ని. ఈజ్ నాట్ వెరీ గ్లామరస్, బట్ వేరే హృతిక్ రోషన్ మాత్రం చాలా గ్లామరస్గా ఉన్నాడు. కావాలనే ఎన్టీఆర్ లుక్ కొంచెం డీగ్లామరైజ్గా చూపించారంటే ఆ సౌత్ ఇండియన్ లుక్ అది తీసుకురావడం కోసం అనిపించింది. వార్ 3 ఉందనే చూపించారు ఇందులో. ఎండింగ్లో వీళ్ళు మేజర్గా అన్నీ ఏదైతే అకంప్లిష్ చేయాలో ఆ టాస్క్లను అకంప్లిష్ చేసిన తర్వాత స్టిల్ మనకి ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది పుడతారు, ఇలాంటి వాళ్ళు మనం ఎదుర్కోవాలి అని చెప్పడంతో సినిమా ఎండ్ అవుతుంది. అది అంటే సినిమాలో తెలుస్తుంది. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఎంట్రీ దగ్గర ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఒక ఫ్లైట్ మీద ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఫైట్ తీశారు, అందులో కూడా ఎన్టీఆర్ చాలా బాగా చేశాడు. 1000 కోట్ల సినిమా కాకపోవచ్చు, బట్ మంచి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మన బాలీవుడ్ కానీ తెలుగు సినిమాలు కానీ ఇండియన్ మూవీస్లో యాక్షన్ బ్లాక్స్ కరెక్ట్గా ప్లాన్ చేయట్లా, వీళ్ళు ఫెంటాస్టిక్గా ప్లాన్ చేశారు యాక్షన్ బ్లాక్స్.